శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు జూలై 16వ తేదీ రాత్రి 11:44 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ ఆగస్టు 17వ తేదీ ఉదయం 8:03 సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 17వ తేదీ సింహ సంక్రమణం జరుగుతుంది. అంటే జూలై 16వ తేదీ రాత్రి నుంచి ఆగస్టు 17వ తేదీ ఉదయం వరకు సూర్యుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ సూర్యుడి కర్కాటక సంక్రమణము, సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం అనేది ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. సూర్యుడు గ్రహాలకు రాజు కాబట్టి ద్వాదశ రాశుల మీద ఈ సూర్య సంచారంలో మార్పు కీలకమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది. ఈ సూర్యుడి సంచారంలో మార్పు కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలైనా వ్యతిరేక ఫలితాలైనా సూర్యుడి కారకత్వాన్ని బట్టి ఉంటాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాల్లో సూర్య భగవానుడికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కారకత్వాలు చెప్పడం జరిగింది. ఆ కారకత్వాల్లో మొట్టమొదటిది ఏంటంటే సూర్య భగవానుడు ఉద్యోగంలో ప్రమోషన్లను కలిగింపజేస్తాడు. సూర్యుడు అనుగ్రహిస్తే ప్రమోషన్లు తొందరగా వస్తాయి, సూర్యుడి అనుగ్రహం లేకపోతే ప్రమోషన్లు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే సూర్య భగవానుడు రాజకీయ రంగంలో మంచి పురోభివృద్ధిని కలిగించటానికి కూడా కారకత్వం వహిస్తాడు. సూర్యుడి సంచారంలో మార్పు యోగిస్తే రాజకీయాల్లో అభివృద్ధి ఉంటుంది, యోగించకపోతే రాజకీయాల్లో పతనం ఏర్పడుతుంది. అలాగే సూర్యగ్రహం అంటే కుటుంబ సంబంధాలలో తండ్రిని సూచిస్తుంది. కాబట్టి తండ్రితో అనుకూలత ఉంటుందా, తండ్రితో వ్యతిరేకత ఉంటుందా, తండ్రితో రిలేషన్ ఎలా ఉంటుంది అనేది నవగ్రహాల్లో సూర్యుడిని బట్టి ఉంటుంది. సూర్యుడు తండ్రి కారకుడు. అలాగే తండ్రి తరపు బంధువులతో అనుకూలత ఉంటుందా, తండ్రి తరపు బంధువులతో వ్యతిరేకత ఉంటుందా అనేది కూడా సూర్యుడి సంచారం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నవగ్రహాలలో సూర్యుడు వ్యవసాయ రంగానికి కూడా కారకత్వం వహిస్తాడు. వ్యవసాయ రంగంలో అనుకూల ఫలితాలు రావాలంటే, లాభాలు రావాలంటే సూర్యుడి సంచారంలో మార్పు యోగించాలి. సూర్యుడు యోగించకపోతే వ్యవసాయ రంగంలో పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి, నష్టాలు ఏర్పడతాయి. అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సూర్యుడు ఆరోగ్యానికి కూడా కారకత్వం వహిస్తాడు. ఈ ఆరోగ్యంలో కూడా ప్రధానంగా గుండెకి సంబంధించి, కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలకు కారకత్వం వహిస్తాడు. సూర్యుడి సంచారంలో మార్పు బాగుంటే గుండెకి కంటికి సంబంధించిన అనారోగ్యాలు ఏవీ లేకుండా, ఇలాంటి అనారోగ్యాలున్నా అవి తగ్గిపోతాయి. సూర్యుడి సంచారంలో మార్పు యోగించకపోతే హృదయ సంబంధమైన, నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా సూర్యుడు గవర్నమెంట్ ఉద్యోగ కారకుడు. సూర్యుడి అనుగ్రహం ఉంటే, సూర్యుడి సంచారంలో మార్పు యోగిస్తే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సూర్యుడి సంచారంలో మార్పు యోగించకపోతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు, సమాజంలో పరపతి హోదా లభించటానికి కూడా సూర్యుడు కారకత్వం వహిస్తాడు. సూర్యుడి సంచారంలో మార్పు యోగిస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, పరపతి పెరుగుతుంది. సూర్యుడి సంచారంలో మార్పు యోగించకపోతే సమాజంలో పరపతి తగ్గిపోతుంది, కీర్తి ప్రతిష్టలు తగ్గిపోతాయి. కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తులు సూర్యుడి సంచారం అనుకూలంగా లేకపోతే పెరుగుతారు. వీటన్నిటికీ కూడా సూర్య భగవానుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. అలాగే జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం సూర్యుడు జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో గాని, 6వ రాశిలో గాని, 10వ రాశిలో గాని, 11వ రాశిలో గాని ఉన్నట్లయితే అలాంటి సూర్యుడి సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది. జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 స్థానాలలో సూర్యుడు లేకుండా 3, 6, 10, 11 రాశుల్లో మన జన్మరాశి నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు లేకుండా మిగిలిన స్థానాలలో, మిగిలిన రాశుల్లో సూర్యుడు ఉంటే ఆ సూర్యుడి సంచారం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. దీన్ని బట్టి సూర్యుడి కర్కాటక సంక్రమణం ద్వాదశ రాశులలో ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు, సూర్యుడి కర్కాటక సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడుతోంది. 3వ స్థానంలో సూర్యుడు యోగిస్తాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి సూర్యుడి సంచారం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అందుకే వృషభ రాశి వాళ్ళు అన్ని విధాలుగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మానసికంగా ఉల్లాసం పెరుగుతుంది, శారీరక సుఖాన్ని పొందుతారు. తలపెట్టిన ఏ పనినైనా సరే ఎలాంటి అడ్డంకులు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం బలపడుతుంది, ఇంతకు ముందున్న అనారోగ్యాలు తొలగిపోతాయి. సంతృప్తిదాయకమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. దాంపత్య జీవితంలో కూడా జీవిత భాగస్వామి పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగా అన్ని చోట్ల కూడా 3వ స్థానంలో సూర్యుడి సంచారం వృషభ రాశి వాళ్ళకి సంపూర్ణమైన అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ కర్కాటక సంక్రమణం సూర్యుడికి ఏర్పడటం అనేది జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు వృషభ రాశి వాళ్ళకి సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. జూలై 16వ తేదీ రాత్రి 11:44 సూర్య భగవానుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి కర్కాటక సంక్రమణం జరగగానే, ఈ సూర్యుడి కర్కాటక సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ సూర్యుడు ఆగస్టు 17వ తేదీ ఉదయం 8:03 సింహరాశిలోకి మారే వరకు 12 రాశుల వారికి సూర్యుడు ఇలాంటి ఫలితాలనే ఇస్తూ ఉంటాడు. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలను తగ్గింపజేసుకుని వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి సూర్య భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ఈ సమయంలో చేసుకోవాలి. ప్రధానంగా జూలై 16 నుంచి ఆగస్టు 17 మధ్యలో వచ్చే ఆదివారాలు ఈ పరిహారాలు చేసుకుంటే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. సూర్యుడి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి, అనుకూల ఫలితాలు కూడా రెట్టింపు అవుతాయి. ఈ సమయంలో వచ్చే ఆదివారాలు సూర్యుడికి ప్రియమైన స్నానాన్ని ఆచరించాలి. 12 రాశుల వాళ్ళు సూర్య భగవానుడికి ప్రియమైన స్నానం ఎలా చేయాలంటే, మీరు స్నానం చేసే నీళ్లలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తూ ఓం శ్రీ సూర్యాయ నమః అని మనస్సులో స్మరించుకోవాలి. అది సూర్యుడికి ఇష్టమైనటువంటి స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే, రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు, ఎర్ర చందనం పొడి, ఎండుమిరపకాయ విత్తనాలు వీటన్నిటిని వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అనే మంత్రాన్ని 12 సార్లు చదువుతూ రాగి చెంబులో ఉన్న ఆ నీళ్లు మొక్కలో విడిచిపెడుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం అవుతుంది. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు తప్పకుండా ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అనే మంత్రాన్ని జపించుకోవాలి. ఇలా స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో సూర్య భగవానుడికి ప్రీతికరమైన దీపాన్ని వెలిగించాలి. సూర్యుడు సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో 12 ఆదిత్యులు అని 12 పేర్లతో భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. సూర్యుడి 12 ఆదిత్య స్వరూపాలు అంటే 12 స్వరూపాలకు సంకేతంగా 12 ఒత్తులు తీసుకొని ఆ ఒత్తులకు పూర్తిగా కుంకుమ రాసి అవి ఎరుపు రంగు ఒత్తులుగా మారిన తర్వాత ఆ 12 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి హాల్లో తూర్పు దిక్కు వైపు ఆ ఒత్తి వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. ఇది సూర్య భగవానుడికి ప్రీతికరమైన దీపం అవుతుంది. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, హాల్లో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పీట మీద బియ్య పిండితో వృత్తాకారంలో గుండ్రంగా ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఆ 12 ఎరుపు రంగు ఒత్తులు అంటే కుంకుమ రాసిన ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలాగా ఈ సమయంలో వచ్చే ఆదివారాలు సూర్య దీపాన్ని వెలిగించాలి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా అనుకూల ఫలితాలుగా మారిపోతాయి, అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో చేసిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టి ఆ తర్వాత మీరు కూడా గోధుమలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. దీన్ని రవిగ్రహ ఉపవాసం అంటారు. దీనివల్ల కూడా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే జూలై 16 నుంచి ఆగస్టు 17 మధ్యలో వచ్చే ఆదివారాలు దేవాలయంలో కేజింబావు గోధుమలు దానం ఇచ్చుకోవటం కానీ లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం కానీ చేయాలి. దానివల్ల కూడా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ప్రతి గ్రహానికి కూడా అధిష్టాన దైవం ఉంటారు. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. అందుకే జూలై 16 నుంచి ఆగస్టు 17 మధ్యలో వచ్చే ఆదివారాలు
విష్ణుమూర్తికి ప్రీతికరమైన అష్టాక్షరి మంత్రాన్ని, ద్వాదశాక్షర మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. దీనివల్ల కూడా సూర్యుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. అలాగే వీలైతే జూలై 16 నుంచి ఆగస్టు 17 మధ్యలో వచ్చే ఆదివారాలు ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని వినండి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం ఆదివారం వినండి. దానివల్ల కూడా సంపూర్ణంగా సూర్యుడి కర్కాటక సంక్రమణం వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. దేవాలయానికి వెళ్ళాలని భావించే వాళ్ళు రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి జూలై 16 నుంచి ఆగస్టు 17 మధ్యలో వచ్చే ఆదివారం పూట వెళ్ళండి. అక్కడ ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకోండి. విష్ణు సంబంధమైన ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి. ఈ పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేసుకోండి. సూర్యుడి కర్కాటక సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోండి. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోండి. సూర్య భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పును, ఆ మార్పు వల్ల 12 రాశుల వాళ్ళకి కలిగే ఫలితాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ వ్యతిరేక ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.